హాయ్ అండి. కొట్టుకున్న సీఎం ఎమ్మెల్యే రాష్ట్రమంతా షాక్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు, నేను పిల్లలు కుక్కలను కొట్టను, కొడితే పురునే కొడతానని సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేటీఆర్ను కొట్టాలంటే అసెంబ్లీలో వెళ్ళి కొట్టేవాడిని, అందుకు కుర్చీయే అవసరం లేదని చెప్పారు. అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్టు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది కానీ కవితను అరెస్ట్ చేస్తే మాత్రం ఏమాత్రం ప్రభావం చూపదని, ఈ అంశంపై చర్చ కూడా జరగదని ఆయన తేల్చి చెప్పారు. రావణాసురుడు ఉన్నంత కాలం రాముడు ఉంటారని, కేసీఆర్ ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. ఆప్కి అదాలత్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గురువారం ఢిల్లీకి వచ్చి వెళ్లిపోయారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనిదనే షెల్లో ఆయన ఇచ్చిన జవాబులకు అడుగడుగున చప్పట్ల వర్షం కురిసింది. ఈ ఇంటర్వ్యూకు రేవంత్ రెడ్డి రోల్స్ RRR పేరుతో ఇండియా టీవీ శనివారం రాత్రి ప్రసారం చేయనున్నది.